జగిత్యాల జిల్లా మరియాల క్రాస్ వద్ద వరద కాలువలో నుంచి వెలికి తీసిన కారులో డెడ్ బాడీ బయటపడటం కలకలం రేపింది. కాలువలో పైకి తేలిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రేన్లు గజగీతగాళ్ల సాయంతో కారును బయటకు తీయడంతో మృతదేహం బయటపడింది. మృతుడు జగిత్యాల జిల్లా సుద్దపల్లికి చెందిన రమణారెడ్డిగా గుర్తించారు. రమణారెడ్డి 3 రోజుల క్రితం అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రమణారెడ్డి కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రైట్, ప్రస్తుతం కాలువలోంచి వెలికి తీస్తున్న కార్ దృశ్యాలు మనం చూస్తున్నాం. క్రెయిన్ జేసీబీ సాయంతో కారును, అలాగే గజగీతగాళ్ల సహకారంతో దీన్ని బయటికి తీయడం జరిగింది. అయితే లోపల మృతదేహం కనిపించడంతో అందరూ షాక్కు గురయ్యారు. సో మొత్తానికి ఈ మృతదేహం సుద్దపల్లికి, జగిత్యాల జిల్లా సుద్దపల్లికి చెందిన రమణారెడ్డిగా గుర్తించారు. అయితే ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందా, మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అంటే ప్రమాదవశాత్తు అసలు ఆ కాలువలో పడే అవకాశం ఉంటుందా? అంటే అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం ఉందా? ఐసోలేటెడ్గా కనిపిస్తుంది చుట్టుపక్కల ప్రాంతం. మల్యాల దగ్గర మొత్తంగా అంటే మల్యాల దగ్గర జరిగిన ఈ ప్రమాదం అనేది అది అంటే ఉద్దేశపూర్వకంగా మర్డర్ చేసి అతన్ని అది కార్ కొట్టుకొచ్చిందా లేక అక్కడ యాక్సిడెంటల్ గా జరిగిందా అనేది ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా క్రేన్ సాయంతో ఆ కారును అదేవిధంగా లోపల ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. ముఖ్యంగా రమణారెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసి మనకు ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకుముందు బీఆర్ఎస్ వైస్ చైర్మన్ కూడా ఆయన పనిచేశారు. మొత్తంగా రమణారెడ్డిది మర్డర్ కేసా లేక అది యాక్సిడెంటల్ గా జరిగిందా అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు ఉదయం స్థానికులు అక్కడ ఆ కెనాల్లో ఆ కారును చూసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తంగా 3 రోజుల క్రితం రమణారెడ్డి పెగడపల్లి మండలానికి సంబంధించిన రమణారెడ్డి మిస్సింగ్ అయినట్టుగా అదృశ్యమైనట్టు కేసు నమోదైంది. అయితే ఈ 3 రోజుల తర్వాత కెనాల్లో కారు తేలడము, ఆయన మృతదేహం తేలడంతో మొత్తంగా ఇది ఒక మిస్టరీగా మారింది. దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. హరి. ఆల్రైట్ రమణ.